హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇండియన్ టీమ్ సెకండ్ టీ20 కూడా చాలా ఈజీగా గెలిచిందని చెప్పాలి. మెయిన్ గా ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి మ్యాచ్ నైతే వన్ సైడ్ చేశారు. మా వాట్ ఏ నాక్ బై ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరి దగ్గర నుంచి వండర్ఫుల్ నాక్ అండ్ ప్యూర్ డామినేషన్ చూసాం ఈ మ్యాచ్ లో. మెయిన్ గా ఇండియన్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అయితే తన దగ్గర నుంచి రన్స్ రాక ఎన్ని మ్యాచెస్ ఎంత బాధపడ్డాడో మనందరం చూసాం. ఫైనలీ కెప్టెన్ గా తన నాక్ ఆడి మ్యాచ్ నైతే ఈజీగా గెలిపించాడు. ఇండియన్ టీం దగ్గర ఉన్న టార్గెట్ 209 అయితే ఆ టార్గెట్ ని జస్ట్ 15 ఓవర్స్ లోనే కంప్లీట్ చేసి ఇండియన్ టీం అంటే ఏంటో మళ్ళీ చూపించింది. ప్యూర్ డామినేషన్ అంటే ఏంటో చూపించారు న్యూజిలాండ్ టీం కి. ఇండియన్ టీం మీద ఓడిఐలో న్యూజిలాండ్ గెలిచిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెంట్ అయితే వేరే లెవెల్కి వెళ్ళింది. బట్ కమింగ్ టు టీ20s ఇండియన్ టీం అయితే ఏ టీం కూడా ఓడించలేదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇంకా మన డైరెక్ట్ గా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంకా 2026 స్టార్ట్ అవ్వగానే మన ఇండియన్ టీం అయితే టాసెస్ గెలవడం స్టార్ట్ చేసింది. ఇంకా అందులో భాగంగా సూర్యకుమార్ యాదవ్ కూడా టాస్ ఈ రోజు గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకున్నాడు. గ్రౌండ్ డ్యూ ఉంది, మంచి బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి బౌలింగ్ తీసుకుంటే నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఈజీగా ఆడొచ్చు. నా దగ్గర నుంచి బెస్ట్ ప్లానింగ్స్ అయితే వచ్చాడు. ఇంకా అలాగే స్టార్ట్ అయింది మ్యాచ్ కూడా. ఇంకా మెయిన్ గా న్యూజిలాండ్ ఓపెనర్స్ అయితే వేరే లెవెల్ స్టార్ట్ ఇచ్చారని చెప్పాలి. న్యూజిలాండ్ ఓపెనర్స్ అయిన కాన్వెంట్ షెఫర్ట్ వీళ్ళిద్దరు అయితే ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చారు ఫస్ట్ 2 ఓవర్స్ లో. వాళ్ళిద్దరు అలాగే ఆడితే 250+ రన్స్ అయితే ఈజీగా కొడతారు అనుకున్నాం. అప్పుడు వచ్చాడు మావా హర్షిత్ రాణా. బూమ్రాకి రెస్ట్ ఇస్తూ హర్షిత్ రాణాకి అయితే ఈరోజు ఛాన్స్ ఇచ్చారు. తనైతే మళ్ళీ టీమిండియాకి ఆదుకున్నాడు అని చెప్పాలి. ఫస్ట్ ఓవర్ లో డెవెన్ కాన్వెన్ అయితే 4th టైం అవుట్ చేశాడు. ఓడిఐలు 3 టైమ్స్ అండ్ టీ20లో ఫస్ట్ టైం. ఇంకా షెఫర్ట్ విషయానికి వస్తే తన కూడా 200+ స్ట్రైక్ రేట్ తో ఆధార కొడుతున్నాడు ఈ మ్యాచ్ లో. సో తన అవుట్ చేయాలంటే మెయిన్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తిని పవర్ ప్లే అనేది తెచ్చాడు. అలా ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యాక మళ్ళీ స్లో డౌన్ అయింది న్యూజిలాండ్ టీం. మెయిన్ గా మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు ఇది ఒక బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ విత్ స్పిన్నర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఈ మ్యాచ్ కి అక్షర్ పటేల్ కి ఇంజురీ కారణంగా కుల్దీప్ యాదవ్ అయితే వచ్చాడు. తను కూడా తన దగ్గర నుంచి బెస్ట్ 2 వికెట్స్ చూసాం ఈ మ్యాచ్ లో. రచిన్ రవీంద్ర ఎలా ఆడుతున్నాడో చూసాం. తన దగ్గర నుంచి బిగ్ సిక్సెస్ చూసాం ఈ మ్యాచ్ లో. తరణి అండ్ గెన్ ఫిలిప్స్ ఇద్దరిని అవుట్ చేశాడు కుల్దీప్ యాదవ్. ఇంకా ఫైనల్ గా న్యూజిలాండ్ టీం అయితే టోటల్ గా 208 రన్స్ అయితే చేసింది. ఇందులో బ్యాట్ ఫిగర్స్ ఎవరికైనా ఉన్నాయంటే హర్షదీప్ సింగ్ జస్ట్ 4 ఓవర్స్ లోనే 53 రన్స్ అయితే ఇచ్చాడు. మెయిన్ గా కుల్దీప్ యాదవ్ నుంచి అండ్ హార్దిక్ పాండ్యా నుంచి 3 ఓవర్స్ లో 25 రన్స్ అండ్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్ లో 35 రన్స్ అయితే ఇచ్చి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చెప్పాలి బౌలింగ్ లో. కమింగ్ టు బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రతి మ్యాచ్ లో అదర్ కొడుతున్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో అయితే డక్అట్ అయిపోయాడు. న్యూజిలాండ్ టీం అయితే బెస్ట్ ప్లానింగ్ తో వచ్చిందని చెప్పాలి అభిషేక్ శర్మ గురించి. ఇంకా సంజు శాంసన్ కూడా తను ఆడిన ఫస్ట్ బాల్ లోనే అవుట్ అవ్వాల్సింది. క్యాచ్ డ్రాప్ చేసి అదైతే 6 గా మార్చింది న్యూజిలాండ్ ఫీల్డింగ్. ఇదే ఓవర్ లో మళ్ళీ అవుట్ అయిపోయాడు సంజు శాంసన్. ఇంకా బోత్ ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత ఇంకా ఇండియన్ టీం ఇంత పెద్ద టార్గెట్ ని ఎలా చేజ్ చేస్తున్నారు అనుకుంటున్నప్పుడే ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈ టాప్ ఇండియన్ ప్లేయర్స్ నుంచి టోటల్ గా 122 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరి మధ్య. మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి వీళ్ళిద్దరు. మెయిన్ గా ఇషాన్ కిషన్ అయితే వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి అదరగొట్టాడు. తన దగ్గర నుంచి 4s అండ్ 6s అయితే వేరే లెవెల్లో ఉంది. తన బ్యాటింగ్ తో ప్యూర్ డామినేట్ చేశాడని చెప్పి న్యూజిలాండ్ బౌలర్స్ ని. మెయిన్ గా న్యూజిలాండ్ బౌలర్ అండ్ ఫ్లర్క్ అయితే నేషనల్ ఫస్ట్ లీగల్ డెలివరీకే టోటల్ గా 12 రన్స్ అయితే ఇచ్చాడు. తనైతే జస్ట్ 2 ఓవర్స్ లోనే 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు బౌలింగ్ లో. ప్రతి ఒక్క న్యూజిలాండ్ బౌలర్ అయితే షాక్ అయ్యారు వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూసి. ఇంకా ఇషాన్ కిషన్ జస్ట్ 32 బాల్స్ ఆడి 76 రన్స్ కొట్టి 76 దగ్గర అవుట్ అయితే అప్పుడు సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి అయితే ఇషాన్ కిషన్ కి గట్టి హగ్ ఇచ్చాడు మా. ఇంకా ఆ మూమెంట్ చూసి ఇండియన్ ఫ్యాన్స్ అందరూ సూర్యకుమార్ యాదవ్ మీద ఇంకా రెస్పెక్ట్ అయితే వేరే లెవెల్లో పెరిగింది. ఇంకా సూర్యకుమార్ యాదవ్ విషయం కూడా వచ్చిన ఇంకా తన కూడా 220 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు ఈ మ్యాచ్ లో. కెప్టెన్ నాక్ ఆడాడని చెప్పాలి. జస్ట్ 37 బాల్స్ లోనే 82 రన్స్ కొట్టి అదరగొట్టాడు బ్యాటింగ్ లో. 23 ఇన్నింగ్స్ తర్వాత తన ఫస్ట్ హాఫ్ సెంచరీ వచ్చింది. 2025లో తన దగ్గర నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇంకా ఇప్పుడైతే అదరగొట్టాడు మ్యాచ్ మొత్తంలో. ఇంకా ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ సెంచరీతో టీ20 వరల్డ్ కప్ కి బెస్ట్ కాన్ఫిడెంట్ వెళ్ళబోతున్నాడు. ఇంకా ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత శివన్ డూబేజ్ కూడా మంచి క్యామియో చేసామని చెప్పాలి. జస్ట్ 18 బాల్స్ లోనే 36 రన్స్ కొట్టి ఈజీగా మ్యాచ్ గెలిపించారు సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇషాన్ కిషన్. ఇది టోటల్ ఇండియన్ పర్ఫార్మెన్స్. ఇందులో మీకే ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కింద కామెంట్ చేయండి.